హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్. నేను మీ శివన్. ఇవాల్టి క్లాస్లో మనము టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ కోసం, సో టీజీపీఎస్సీ తెలంగాణకు సంబంధించినటువంటి గ్రూప్ 1 మెయిన్స్ కోసము తెలుగు అకాడమీ బుక్స్ కాకుండా ఇంకా ఎలాంటి బుక్స్ అని రెఫర్ చేయొచ్చు. సో ఎలాంటి బుక్స్ రెఫర్ చేయొచ్చు, కొన్ని బుక్స్ అయితే కొన్ని సబ్జెక్ట్స్ అనమాట, ఫ్యూ సబ్జెక్ట్స్కి చాలా వండర్ఫుల్గా ఉంటాయి. ఆ బుక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇందులో తెలుగు మీడియం ఉన్నాయి, ఇంగ్లీష్ మీడియం కూడా ఉన్నాయి. అయితే మీరు తెలుగు మీడియం వాళ్ళకి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఉన్నాయి కదా, ఇక్కడ తెలుగు అకాడమీ బుక్స్ మాత్రమే చదివితే అవ్వదనమాట. తెలుగు అకాడమీ బుక్స్కి మీరు వాల్యూ అడిషన్ అనేది యాడ్ చేసుకోవాలి. సో ఖచ్చితంగా మీరు చదివే తెలుగు అకాడమీ బుక్స్కి ఎప్పుడైతే వాల్యూ అడిషన్ అనేది యాడ్ చేసుకుంటారో అప్పుడే మీకు బెస్ట్ కంటెంట్ అనేది వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఓన్లీ తెలుగు అకాడమీ బుక్స్ మీద డిపెండ్ అవ్వద్దు. ఎస్పెషల్లీ మీరు తెలుగు అకాడమీ బుక్స్ ఓన్లీ స్టాటిక్ అనమాట, హిస్టరీ మాత్రమే ప్రిఫర్ చేయండి. సో హిస్టరీ ప్లస్ తెలంగాణ మూమెంట్ ఉంది కదా, సో దీనికి సంబంధించి అంటే తెలంగాణ హిస్టరీ, ఏపీ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ, అలానే తెలంగాణ మూమెంట్ ప్రిఫర్ చేయొచ్చు. సో రిమైనింగ్ బుక్స్ కూడా చదవచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, ఇండియన్ సొసైటీ, ఇవన్నీ కూడా. అయితే వాటికి మీరు ఖచ్చితంగా వాల్యుయేషన్ చేసుకునే పని అయితేనే అవి పనికి వస్తాయి. సో లేకుంటే ఖచ్చితంగా మార్క్స్ అనేవి మీకు వచ్చే మార్క్స్లో హాఫ్ మార్క్ వరకు పడిపోయేదానికి అవకాశం అయితే ఉంటుంది. ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనము ఈ గ్రూప్ 1 మెయిన్స్లో భాగంగా ఎటువంటి బుక్స్ అనమాట, సో ఇవి కాకుండా తెలుగు అకాడమీ బుక్స్ కాకుండా ఇంకా ఎలాంటి బుక్స్ రెఫర్ చేయొచ్చు అనేది ఇప్పుడు మనం చూద్దాము. సో ఫస్ట్ మీకు కొన్ని బుక్స్ చెప్తాను. సో ఇప్పుడు పాలిటీ ఉంది కదా, సో పాలిటీకి తెలుగు అకాడమీ బుక్ చదువుతుంటారు. అంటే మనకి అంబేద్కర్ యూనివర్సిటీ బుక్ ఉంది కదా, సో ఓపెన్ యూనివర్సిటీ బుక్ చాలా బాగుంటుంది. సో ఇక్కడ మీరు దీనికి లక్ష్మీకాంత్ బుక్ కూడా చదవచ్చు అనమాట. సో ప్రైవేట్ ఆథర్ బుక్స్ చూసుకుంటే ప్రైవేట్ పబ్లికేషన్స్లో సో లక్ష్మీకాంత్ బుక్ అనేది రెఫర్ చేయండి, చాలా వండర్ఫుల్గా ఉంటుంది. సో దీనికి తోటి మీరు గవర్నెన్స్ కూడా లక్ష్మీకాంత్ తీసుకోవచ్చు అనమాట. సో గవర్నెన్స్కి సంబంధించి కూడా మీరు లక్ష్మీకాంత్కి సంబంధించినటువంటి బుక్ అనేది తీసుకోవచ్చు. తర్వాత మీకు ఏముందంటే ఇండియన్ సొసైటీ అనమాట. సో ఇండియన్ సొసైటీకి మీకు తెలుగు అకాడమీతో పాటు రామ్ అహుజా అని చెప్పేసి ఒక బుక్ ఉంటుంది. సో రామ్ అహుజా అని చెప్పేసి ఇండియన్ సోషల్ ఇష్యూస్ మొత్తం కూడా ఉంటాయి. చాలా వండర్ఫుల్గా ఉంటుంది ఈ బుక్. అంటే మీకు టైం ఉండి ఆల్రెడీ మేము ఇంతకుముందు మెయిన్స్ మొత్తం చదివేశాము, ఏమన్నా కొత్తగా యాడ్ చేసుకొని మార్క్స్ పెంచుకోవాలనే ఉద్దేశం ఉంటే ఈ బుక్ చాలా బాగుంటుంది. ఈవెన్ యూపీఎస్సీ వాళ్ళు కూడా ఇండియన్ సొసైటీ, సోషల్ ఇష్యూస్ మొత్తానికి కూడా ఈ బుక్ చదువుతారనమాట. రామ్ అహుజా బుక్ అది చదువుతూ ఉంటారు. సో తెలుగు మీడియం వాళ్ళైతే ఇది ఇప్పుడు నేను చెప్పిన బుక్ అనేది ఇది తెలుగు మీడియంలో ఉండదు, ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది. కాబట్టి ఇది చూసుకోండి. తర్వాత మోడర్న్ ఇండియా. సో మోడర్న్ ఇండియా అంటే మనకి ఆధునిక భారత చరిత్ర. సో దీనికి మీరు స్పెక్ట్రమ్ చదవచ్చు అనమాట. సో స్పెక్ట్రమ్ ఏంటి, ఇది ప్రిలిమ్స్కి కదా, సో చాలా చిన్నగా ఉంటుందంటే మీకు మెయిన్స్లో 10 మార్కుల క్వశ్చన్సే ఉంటాయి అనమాట. 10 మార్కుల క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి, హెవీగా ఉండవు. 15 మార్క్స్ 20 మార్క్స్ ఉండవు. 10 మార్కులు అంటే జస్ట్ 1.5 పేజ్ 2 పేజ్ రాస్తారు అంతే. మ్యాక్సిమం అంటే 2 పేజ్ రాస్తారు, అంతకంటే ఎక్కువ రాయలేరు కదా. సో దానికి స్పెక్ట్రమ్లో ఉండే కంటెంట్ అనేది చాలా వండర్ఫుల్గా ఉంటుంది. అంటే చాలా డేటా అంతా తీసేసి మంచిది ఇచ్చారు. లేదు స్పెక్ట్రమ్ లేదనుకుంటే మీరు బిపిన్ చంద్ర ఉంది కదా, సో బిపిన్ చంద్ర బుక్ కూడా చదవచ్చు అనమాట. సో బిపిన్ చంద్ర బుక్ అనేది కూడా మీరు దీనికి యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ కూడా మీకు ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి. సో బిపిన్ చంద్ర బుక్ అనేది తెలుగు మీడియంలో ఉంటే చాలా మంచిది. ఎన్సీఆర్టీస్ ఇప్పుడు వస్తున్నాయి కదుకోండి. సో బిపిన్ చంద్ర బుక్ తెలుగులో ఉంటుంది. సో ప్రైవేట్ ఆథర్ బుక్ ఉంటుంది, అది అంటే బిపిన్ చంద్ర అది ప్రిఫర్ చేయండి, తెలుగులో ఉంటుంది. చాలా బాగుంటుంది మెయిన్స్కి. సో ఇట్లా మోడర్న్ ఇండియాకి ఈ బుక్ అనేది మీరు చదువుకోవచ్చు అనమాట. తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీకి మీరు రవి అగ్రహార్ అని చెప్పాను, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి రవి అగ్రహార్ అని చెప్పాను. తెలుగు మీడియం వాళ్ళకి ఖచ్చితంగా మీరు తెలుగు మీడియం వాళ్ళు తెలుగు అకాడమీ చదివితే దాంట్లో కరెంట్ అఫైర్స్ అనేవి చాలా లేట్గా అప్డేట్ చేస్తుంటారు అనమాట. అప్డేట్ అనేది చాలా లేట్గా చేస్తుంటారు తెలుగు అకాడమీలో. ఇప్పుడు 4 ఇయర్స్ ఒకసారి, 2-3 ఇయర్స్ ఒకసారి జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేయాలంటే కరెంట్ అఫైర్స్ కవర్ చేసినటువంటి ఒక బుక్ అయితే చదవాలన్నమాట. సో ఒక బుక్ అని చెప్పను నేను, ఎనీ బుక్ అనమాట. సో ఏ బుక్ అయినా మీరు ఒక బుక్ రెఫర్ చేయండి. సో ఈ బుక్స్ చాలా ఉంటాయి మనకి. హరికృష్ణ సార్ బుక్ అని చెప్పేసి, ఇంకా మార్కెట్లో ప్రసన్న హరికృష్ణ, తర్వాత మనకి సి మోహన్ అని చెప్పేసి ఇలా చాలా బుక్స్ ఉంటాయి. వాటిలో ఏ బుక్ అయినా రెఫర్ చేయండి తెలుగు మీడియం వాళ్ళు. అయితే ఖచ్చితంగా ఈ బుక్ అనేది కరెంట్ అఫైర్స్ చదవండి. కరెంట్ అఫైర్స్ అప్డేట్ చేస్తుండాలన్నమాట. సో కరెంట్ అఫైర్స్ అప్డేట్ చేస్తుంటే మాత్రమే ఈ బుక్స్ బడికి వస్తాయి. కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నాను, తెలుగు అకాడమీ బుక్స్కి వాల్యుయేషన్ కానీ లేకుంటే మీకు మార్క్స్ రావు, హాఫ్ మార్క్ కూడా రావన్నమాట. మీరు 5 మార్క్స్ వస్తాయనుకుంటే 2.5 మార్క్ కూడా రాదు. కాబట్టి ఖచ్చితంగా వాల్యుయేషన్ తీసుకోవాలి, ఎక్సెప్ట్ హిస్టరీ బుక్స్ అనమాట. సో హిస్టరీకి చరిత్ర ఏంటంటే పాస్ట్ కాబట్టి జరిగిపోయింది కాబట్టి కరెంట్ అఫైర్స్ ప్రకారం అడిగేదానికి ఆస్కారం లేదు, 100% ఆస్కారం లేదు. చరిత్ర అడుగుతారు కాబట్టి తెలుగు అకాడమీ బుక్స్ చాలా వండర్ఫుల్గా ఉంటాయి. హిస్టరీకి అవైతే చదవండి. రిమైనింగ్ ఈ బుక్స్ అన్ని కూడా రెఫర్ చేయాలి మీరు. ఇలాంటి బుక్స్ పక్కా చదవాలి, అర్థమైందా? సో ఇంకా మీరు
కొన్ని ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అయితే తమిళనాడు స్టేట్ బుక్స్ చదువుతూ ఉంటారు. సో ఎన్సీఆర్టీస్ కూడా చదవచ్చు అనమాట. సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఎన్సీఆర్టీస్ కూడా చదవచ్చు అనమాట. ఎన్సీఆర్టీ బుక్స్ కూడా చాలా చాలా బాగుంటాయి. ఎన్సీఆర్టీస్ లేకుంటే తమిళనాడు స్టేట్ బుక్స్ ఉంటాయన్నమాట. సో ఇవి ఎన్సీఆర్టీకి ధీటుగా ఉన్నాయి, ఇప్పుడు సో పోటీ ఇస్తున్నాయి. తమిళనాడు స్టేట్ బుక్స్ కూడా ఉంటాయన్నమాట, ఇవి కూడా చదవచ్చు. సో ఇవి కూడా చాలా చాలా వండర్ఫుల్గా ఉంటాయి. ఎన్సీఆర్టీసు తమిళనాడు స్టేట్ బుక్స్ రెఫర్ చేయొచ్చు అనమాట. ఎస్పెషల్లీ జాగ్రఫీకి సంబంధించి కావచ్చు, ఎన్సీఆర్టీస్లో జాగ్రఫీకి సంబంధించి కావచ్చు, ఇండియన్ సొసైటీ కావచ్చు, ఎకానమీ కావచ్చు, పాలిటీ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి ఎన్సీఆర్టీస్. ఇవన్నీ బుక్స్ కూడా చాలా వండర్ఫుల్గా అయితే ఉండడానికి ఆస్కారం ఉంటుంది. సో వీటితో పాటు మీకేమైనా ఇన్స్టిట్యూషన్ మెటీరియల్స్ తెలిస్తే, సో ఇన్స్టిట్యూషన్ మెటీరియల్స్ అనమాట, ఏమైనా ఇన్స్టిట్యూషన్ మంచి మెటీరియల్స్ ప్రొవైడ్ చేస్తే ఖచ్చితంగా తీసుకోండి. సో ఖచ్చితంగా మీరు రెఫర్ చేయవచ్చు, ఇవి తీసుకోవచ్చు అనమాట. ఈ ఇన్స్టిట్యూషన్ మెటీరియల్స్ కూడా మీరు తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఏదన్నా కొన్ని ఇన్స్టిట్యూట్స్ కొన్ని సబ్జెక్ట్స్కి ఫేమస్ ఉంటాయన్నమాట, మీరు మార్కెట్లో చూస్తే మీకు అర్థమవుతుంది. ఆ ఇన్స్టిట్యూషన్ మెటీరియల్స్ మీరు ప్రిఫర్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి జనరల్ ఎస్ఏ ఉంది. సో జనరల్ ఎస్ఏకి చెప్తాను చూడండి. జనరల్ ఎస్ఏకి మనకి చాలా చాలా ఫేమస్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు. సో ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఉన్నారు కదా, సో ఆయన నోట్స్ అనేవి చాలా చాలా బాగుంటాయి. సో ఆయన కరెంట్ అఫైర్స్ సంబంధించి కావచ్చు, ప్రతి అంశానికి సంబంధించి నీట్గా ఇస్తారు. ఆయన ఇప్పుడు చెప్తున్నారో లేదో ఐడియా లేదు, కాకపోతే ఆయన నోట్స్ బాగుంటాయి, మీరు ప్రిఫర్ చేయండి ఒకసారి ఉంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు. సో ఇట్లా అనమాట జనరల్ ఎస్ఏకి. ఇంకా మనం చూసుకుంటే గవర్నెన్స్, సో పాలిటీ అండ్ గవర్నెన్స్ అనమాట. సో పాలిటీ అండ్ గవర్నెన్స్కి కృష్ణ ప్రదీప్ సార్, కేపీ సార్ ఈయన నోట్స్ చాలా బాగుంటాయి అనమాట. ఈ నోట్స్ చాలా బాగుంటాయని చెప్పేసి మార్కెట్లో చెప్తూ ఉంటారు. ఇట్లా అనమాట, మీరు ఏదైనా ఇన్స్టిట్యూషన్ మెటీరియల్స్ ఉంటే చదవండి. మీరు ఏ ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకున్నా పర్లేదు, ఈగోనెస్కి పోకూడదు. మీకు మంచి కంటెంట్ ఎక్కడెక్కడ ఉందో మొత్తం కలెక్ట్ చేసి పెట్టుకోవాలి. నీట్ కలెక్ట్ చేసి పెట్టుకొని చదువుకుంటేనే మీరు ముందుకెళ్ళగలరనమాట. సో ఒక కాన్సెప్ట్ మీరు చదివేదానికి కావచ్చు, రాసే ఆన్సర్ కావచ్చు, కంటెంట్ బాగుండాలంటే దానికి కరెంట్ అఫైర్స్ కావచ్చు, కంటెంపరీ డేటా కావచ్చు, ప్రతి ఒక్కటి వాల్యుయేషన్ ఇస్తేనే ఆన్సర్ అనేది నీట్గా ఉంటుంది. ఆన్సర్కి కరెంట్ అఫైర్స్ ఇట్లాంటి యాడ్ చేయకుండా మీరు ప్లెయిన్గా అంటే జనరల్ ఆన్సర్ రాస్తారంటే మార్క్స్ అనేవి పడవు. కాబట్టి ఇట్లాంటి బుక్స్ అనమాట, ఇప్పుడు నేను చెప్పిన బుక్స్ ఉండి ఒకసారి చాలా చాలా బాగుంటాయి, బాగా హెల్ప్ అవుతాయి మీకు. సో సైన్స్ అండ్ టెక్నాలజీ రవి అగ్రహారి కావచ్చు, ఇట్లాంటి బుక్స్ బాగా హెల్ప్ అవుతాయి. ఒకసారి అయితే రెఫర్ చేయండి, ఇవన్నీ కూడా బాగా రెఫర్ చేయండి. ఇంకా ఏమైనా అప్డేట్స్ థింగ్స్ ఉంటే నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీంతోపాటు మనము మెయిన్స్ కోసం, సో మీకు మెయిన్స్ ఉంది కదా, సో మెయిన్స్ కోసం మనం ఒక ప్రోగ్రామ్ అయితే తీసుకొచ్చాము. సో దాని పేరు వచ్చేసి మిషన్ కోహినూర్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చాము. ఈ మిషన్ కోహినూర్లో మీకు కంప్లీట్ అవేర్నెస్ ఉంటుందన్నమాట. ఇదంతా కూడా ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్. సో ఇది ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రాము. ఇందులో ప్రతి సబ్జెక్ట్కి 15 మోడల్ ఆన్సర్స్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను. అలానే మీకు జనరల్ ఎస్ఏ ప్రోగ్రామ్ ఉంటుంది. 10 జనరల్ ఎస్ఎస్ కూడా నేనైతే ప్రొవైడ్ చేస్తాను. హిందూ ఆర్టికల్స్ 35 వరకు హిందూ ఆర్టికల్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఇది తెలుగు ఇంగ్లీష్ మీడియం రెండులో ఉంటుంది అనమాట. తెలుగు ఇంగ్లీష్ మీడియం రెండులో ఉంటుంది. మీకు జనరల్ ఎస్ఏకి సంబంధించి, సో జనరల్ ఎస్ఏకి సంబంధించి ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పేపర్కి సంబంధించి సపరేట్ సెషన్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది ఇందులో. తర్వాత రేపు రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీకు ప్రిలిమ్స్ రిజల్ట్స్ తర్వాత జూమ్ సెషన్స్ అనమాట, లైవ్ జూమ్ సెషన్స్ కూడా కండక్ట్ చేస్తాము. ఇందులో ప్రతిదీ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎటువంటి థింగ్స్ ఫోకస్ చేయాలి, ఎలా చదవాలి ఏంటని చెప్పేసి. నెక్స్ట్ మీకు ఆన్సర్ రైటింగ్ టెయిల్ వర్డ్స్ ఉంటాయి కదా, డిస్కస్ అంటే ఎలా రాయాలి, అనలైజ్ అంటే ఎలా రాయాలి, మొత్తం అంటే ఈ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రాంలో మీకు బేసిక్స్ దగ్గర నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. ఆన్సర్ రైటింగ్ ఎలా రాయాలి, ఇంట్రడక్షన్ ఎలా ఇవ్వాలి, బాడీ ఎలా ఇవ్వాలి, కన్క్లూజన్ ఎలా ఇవ్వాలి, ప్రతి ఒక్కటి ఉంటుంది. ఈ కోర్స్ ఎలా జాయిన్ అవ్వాలి, చాలా చాలా తక్కువ సీట్స్ అయితే ఉంటాయి. ఈ కోర్స్ ఎలా జాయిన్ అవ్వాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, దీనికి సంబంధించిన లింక్ ఇచ్చాను. అక్కడి నుంచి డైరెక్ట్గా మన యాప్ డౌన్లోడ్ చేసుకుని శివన్ కాన్సెప్ట్స్ యాప్ని, అందులో కోర్సులో జాయిన్ అవ్వండి. ఆల్రెడీ ఇప్పటికే నేను చాలా మోడల్ ఆన్సర్స్ పెట్టేశాను. హిస్టరీకి సంబంధించి ఇండియన్ సొసైటీ కావచ్చు, జాగ్రఫీ, ఇవన్నీ మోడల్ ఆన్సర్స్ అన్ని అప్డేట్ చేశాను. త్వరలోనే మీకు ఎస్ఏ రైటింగ్ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేస్తాను. ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పేపర్ కూడా మీకు ఆల్మోస్ట్ 2 months ముందే స్టార్ట్ చేస్తాను. కాబట్టి కంప్లీట్ అవేర్నెస్ ఉంటుంది. చాలా చాలా తక్కువ ప్రైస్లో ప్రొవైడ్ చేస్తున్నాం మనము, అఫోర్డబుల్ ప్రైస్లో. ప్రతి ఒక్కరు అఫోర్డ్ చేసే విధంగా ఉంటాయి. ఇందులో మీకు సోర్సెస్ చెప్తాను, బుక్సే కాకుండా ఇంకా ఎటువంటి సోర్సెస్ చదవాలి, మెంటర్షిప్ కంప్లీట్ ఆన్సర్ రైటింగ్ సంబంధించి ఉంటుంది. ఇంకా మీకు కరెంట్ అఫైర్స్ సంబంధించి కూడా మొత్తం కూడా ఫోకస్ చేయడం ఉంటుందన్నమాట. సో కాబట్టి ఓవరాల్గా మీరు అందరికంటే కూడా మీ పేపరు 20 to 25 మెంబర్స్ కంటే ముందుగా ఉండాలి. సో మంచి మార్క్స్ రావాలనే ఉద్దేశంతో దీన్ని తీసుకొచ్చాము. సో ఫైనల్ లిస్ట్లో డిప్యూటీ కలెక్టర్ పోస్టే మీరు లక్ష్యంగా పెట్టుకొని నేనైతే మెంటర్షిప్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, టాప్లో ఉండాలనే ఉద్దేశంతో. కాబట్టి ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వండి. ఈ ప్రోగ్రామ్ చాలా చాలా డిమాండ్ ఉంటుంది, ఎక్కువ మంది జాయిన్ అవుతారు. సో ఇప్పుడే స్టార్ట్ అయింది అనమాట, ఆల్రెడీ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది. June 20th మనం లాంచ్ చేసాము. యాప్లు అన్నీ యాడ్ చేస్తూ ఉంటాము. ఒక ప్రైవేట్ టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంటుంది మనకి, అందులో మీకు అనౌన్స్మెంట్స్ కావచ్చు, ఏమైనా ఇంపార్టెంట్ థింగ్స్ కూడా చెప్తూ ఉంటాను అనమాట. సో కాబట్టి ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది దీనికి సంబంధించి, కానీ జాయిన్ అవ్వండి. అలాగే డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ కూడా ఇచ్చాను, టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ఇది ఓవరాల్గా దీనికైతే సంబంధించింది. కీప్ వాచింగ్, కీప్ లెర్నింగ్. నేను మీ శివన్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.